హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో కరెంట్ అఫైర్స్ మాస్టర్ సిరీస్లో భాగంగా అపాయింట్మెంట్స్ పార్ట్ 2 వీడియోని చూడబోతున్నాం. మనం ఈ సిరీస్లో జనవరి 2026 నుంచి జూన్ 2026 వరకు జరిగిన కరెంట్ అఫైర్స్లో చాలా ముఖ్యమైన వాటిని బిట్స్ రూపంలో, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రూపంలో ప్రజెంట్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి ప్రశ్నకు సంబంధించిన వివరణ కూడా ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి వీడియోని ఫాలో అవుతే కనుక మనకి కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు వీడియోలోకి వెళ్దాం. 2026లో సిబిఎస్ఈ కొత్త చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ రాహుల్ సింగ్, ఆప్షన్ బి వరుణ్ భరద్వాజ్, ఆప్షన్ సి లోకండే ప్రశాంత్ సీతారాం, ఆప్షన్ డి ఆనంద్ కుమార్. జవాబు ఆప్షన్ సి లోకండే ప్రశాంత్ సీతారాం. కేంద్ర ప్రభుత్వం 2026 జూన్లో ఐఏఎస్ అధికారి లోకండే ప్రశాంత్ సీతారాంను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ కొత్త చైర్పర్సన్గా నియమించింది. ఆయన రాహుల్ సింగ్ స్థానంలో బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ సిబిఎస్ఈ అనగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీ. అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ వన్, 2026లో భారత తదుపరి సౌదీ అరేబియా రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ వినయ్ క్వాత్రా, ఆప్షన్ బి హర్షవర్ధన్ శ్రింగ్లా, ఆప్షన్ సి విక్రమ్ మిశ్రీ, ఆప్షన్ డి విపుల్. జవాబు ఆప్షన్ డి విపుల్. సీనియర్ దౌత్యవేత్త విపుల్ను 2026లో భారత ప్రభుత్వం సౌదీ అరేబియా అంబాసిడర్గా నియమించింది. భారత సౌదీ ద్వైపాక్షిక సంబంధాల్లో ఈ నియామకం కీలకమైనది. ఇక్కడ సౌదీ అరేబియా క్యాపిటల్ వచ్చేసి రియాద్, అలాగే కరెన్సీ సౌదీ రియల్. నెక్స్ట్ వన్, 2026లో ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ ఐజీఎల్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆప్షన్ ఏ కుమార్ శంకర్, ఆప్షన్ బి సంజయ్ గుప్తా, ఆప్షన్ సి హితేష్ జోషి, ఆప్షన్ డి అజయ్ రాజన్. జవాబు ఆప్షన్ ఏ కుమార్ శంకర్. కుమార్ శంకర్ 2026 జూన్లో ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ ఐజీఎల్ కొత్త మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. ఐజీఎల్ ప్రధానంగా సిఎన్జి, పిఎన్జి సేవలను అందించే సంస్థ. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీ. అలాగే ఇది ఏ సెక్టార్కు సంబంధించిందంటే న్యాచురల్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్. నెక్స్ట్ వన్, 2026లో ప్రోటియన్ ఈ గవర్నెన్స్ టెక్నాలజీస్ ఎండి అండ్ సిఈఓగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ అలోక్ మిశ్రా, ఆప్షన్ బి అజయ్ రాజన్, ఆప్షన్ సి రాజేష్ కుమార్, ఆప్షన్ డి వరుణ్ భరద్వాజ్. ఆన్సర్ ఆప్షన్ బి అజయ్ రాజన్. అజయ్ రాజన్ను ప్రోటియన్ ఈ గవర్నెన్స్ టెక్నాలజీస్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఈఓగా 2026లో నియమించారు. ఈ సంస్థ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సేవలను అందిస్తుంది. దీని యొక్క పూర్వనామం ఎన్ఎస్డిఎల్ ఈ గవర్నెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్. ప్రోటీన్ ఈ గవర్నెన్స్ టెక్నాలజీస్ లిమిటెడ్ గతంలో దీని యొక్క పేరు ఎన్ఎస్డిఎల్ ఈ గవర్నెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనేది భారతదేశంలో అనేక రకాల డిజిటల్ ప్రభుత్వ సేవలను అందించే సంస్థ అన్నమాట. ఉదాహరణకు పాన్ కార్డ్ సర్వీసెస్, నేషనల్ పెన్షన్ సిస్టమ్స్, ఈకేవైసీ సర్వీసెస్, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, డిజిటల్ ఐడెంటిటీ సొల్యూషన్స్. అంటే ఒకే రంగంలో కాకుండా అనేక డిజిటల్ ప్రభుత్వ సేవలను అందిస్తుందన్నమాట. అందుకే ఈ సంస్థకు ప్రోటియన్ అనే పేరు పెట్టారు. ఇక్కడ ప్రోటియన్ అంటే మీనింగ్ ఏంటంటే ఏబుల్ టు చేంజ్ ఇంటూ మెనీ ఫార్మ్స్ ఆర్ అడాప్టబుల్. దీని యొక్క ఓల్డ్ నేమ్ వచ్చేసి ఎన్ఎస్డిఎల్ ఈ గవర్నెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ముంబై. నెక్స్ట్ వన్, 2026లో భారతీయ విద్యా భవన్ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆప్షన్ ఏ బన్వారీలాల్ పురోహిత్, ఆప్షన్ బి ఎన్ రంగస్వామి, ఆప్షన్ సి రాజీవ్ కుమార్, ఆప్షన్ డి అమిత్ షా. జవాబు ఆప్షన్ ఏ బన్వారీలాల్ పురోహిత్.
మాజీ గవర్నర్ బన్వారీలాల్ పురోహిత్ 2026లో భారతీయ విద్యా భవన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ భారతీయ విద్యా భవన్ ఫౌండర్ వచ్చేసి కేఎం మున్షి. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ముంబై. నెక్స్ట్ వన్, 2026లో సెయింట్ స్టెఫెన్స్ కాలేజీ తొలి మహిళా ప్రిన్సిపల్గా ఎవరు బాధ్యతలు చేపట్టారు? ఆప్షన్ ఏ డాక్టర్ మాలవిక శర్మ, ఆప్షన్ బి డాక్టర్ సబీనా జార్జ్, ఆప్షన్ సి డాక్టర్ అంజలి సింగ్, ఆప్షన్ డి డాక్టర్ రేణు శర్మ. జవాబు ఆప్షన్ బి డాక్టర్ సబీనా జార్జ్. చరిత్రలో తొలిసారిగా సెయింట్ స్టెఫెన్స్ కాలేజీకు మహిళా ప్రిన్సిపల్గా డాక్టర్ సబీనా జార్జ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ స్టెఫెన్స్ కాలేజ్ అనేది ఢిల్లీ యూనివర్సిటీకి చెందినది. నెక్స్ట్ వన్, 2026లో తమిళనాడు డీజీపీగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ మహేష్ కుమార్ అగర్వాల్, ఆప్షన్ బి మహేష్ దీక్షిత్, ఆప్షన్ సి ప్రవీణ్ సూద్, ఆప్షన్ డి రాజీవ్ రంజన్. జవాబు ఆప్షన్ ఏ మహేష్ కుమార్ అగర్వాల్. ఐపీఎస్ అధికారి మహేష్ కుమార్ అగర్వాల్ను 2026లో తమిళనాడు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీగా నియమించారు. నెక్స్ట్ వన్, 2026లో నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ ఎన్ఎస్సికు కొత్త చైర్పర్సన్ నియామకం ఏ రంగానికి సంబంధించినది? ఆప్షన్ ఏ ఆరోగ్యము, ఆప్షన్ బి గణాంకాలు అండ్ అధికారిక డేటా, ఆప్షన్ సి రక్షణ రంగం, ఆప్షన్ డి అంతరిక్షం. జవాబు ఆప్షన్ బి గణాంకాలు మరియు అధికారిక డేటా. 2026లో నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్కు కొత్త చైర్పర్సన్ సభ్యులను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ కమిషన్ దేశ అధికారిక గణాంకాల నాణ్యతను పర్యవేక్షిస్తుంది. నెక్స్ట్ వన్, 2026లో ఎఫ్ఏటిఎఫ్ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైన భారతీయుడు ఎవరు? ఆప్షన్ ఏ వివేక్ అగర్వాల్, ఆప్షన్ బి తుషార్ మెహతా, ఆప్షన్ సి అజయ్ సేథ్, ఆప్షన్ డి సంజయ్ మల్హోత్రా. జవాబు ఆప్షన్ ఏ వివేక్ అగర్వాల్. వివేక్ అగర్వాల్ ఎఫ్ఏటిఎఫ్ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైన తొలి భారతీయుల్లో ఒకరు. ఎఫ్ఏటిఎఫ్ అనేది మనీ లాండరింగ్, ఉగ్రవాద నిధుల సమీకరణ నియంత్రణ కోసం పనిచేసే అంతర్జాతీయ సంస్థ. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ప్యారిస్, ఫ్రాన్స్. నెక్స్ట్ వన్, 2026లో సిబిఎస్ఈ కొత్త కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ రాహుల్ సింగ్, ఆప్షన్ బి వరుణ్ భరద్వాజ్, ఆప్షన్ సి లోకండే ప్రశాంత్ సీతారాం, ఆప్షన్ డి ఆనంద్ కుమార్. జవాబు ఆప్షన్ బి వరుణ్ భరద్వాజ్. సిబిఎస్ఈలో 2026లో వరుణ్ భరద్వాజ్ కొత్త కార్యదర్శిగా నియమితులయ్యారు. అదే సమయంలో లోకండే ప్రశాంత్ సీతారాం చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించారు. సిబిఎస్ఈ హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది. నెక్స్ట్ ఈ పార్ట్ 2 వీడియోకి సంబంధించి రివిజన్ పాయింట్స్ ఒకసారి చూద్దాం. సిబిఎస్ఈ చైర్పర్సన్ లోకండే ప్రశాంత్ సీతారాం, సిబిఎస్ఈ సెక్రటరీ వరుణ్ భరద్వాజ్, సౌదీ అరేబియా అంబాసిడర్ విపుల్, ఐజీఎల్ ఎండి కుమార్ శంకర్, ప్రోటియన్ ఈ గవర్నెన్స్ ఎండి అండ్ సిఇఓ అజయ్ రాజన్, భారతీయ విద్యా భవన్ ప్రెసిడెంట్ బన్వర్లాల్ పురోహిత్, తమిళనాడు డీజీపీ మహేష్ కుమార్ అగర్వాల్, ఎఫ్ఏటిఎఫ్ వైస్ ప్రెసిడెంట్ ఫస్ట్ ఇండియన్ ఎలక్టెడ్, ఎన్ఎస్సి నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్, సెయింట్ స్టెఫెన్స్ కాలేజ్ ఫస్ట్ ఉమెన్ ప్రిన్సిపల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.